ఓం శ్రీ మాత్రే నమః. ఛానల్లోకి స్వాగతమండి. ఈ వీడియోలో మనం మేషరాశి వారి గురించి మాట్లాడుకోబోతున్నాం. ఈ రాశివారి జీవితంలో ఈ నెల 23వ తేదీ తర్వాత నుండి వారి జీవిత రహస్యం ఏమిటో బయటపడబోతుంది. అలాగే వారి జీవితంలో రాబోయేటటువంటి అద్భుతాలను తెలుసుకుని నిజంగా మీరు చాలా ఆశ్చర్యపోతారు. మరి ఆ విషయాలేమిటి, అలాగే ఈ రాశివారు పొందబోతున్న ఆ ఆశ్చర్యకరమైనటువంటి సంఘటనలేమిటి అనే అంశాలను తెలుసుకోబోయే ముందు మన ఛానల్ని ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ని నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే మీకు ముందుగా నోటిఫికేషన్ అనేది వస్తుంది. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇక వివరాల్లోకి వెళితే ఈ నెల 23వ తారీఖు తర్వాత నుంచి ఈ రాశి వారి జీవితంలో జరగబోయేటటువంటి విషయాల గురించి తెలుసుకుందాం. వారి జీవితానికి సంబంధించినటువంటి ఒక ముఖ్యమైనటువంటి రహస్యం కూడా బయటపడబోతుంది. అలాగే ఈ రాశివారు ఇప్పుడు జరగబోయే దాని గురించి తెలుసుకుని చాలా ఆశ్చర్యపోతారు. మరి ఆ వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఇక ఈ రాశివారి గ్రహస్థితిని అనుసరించి ఈ నెల 23వ తారీఖు తర్వాత అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, అలాగే వీరికి ఏ దేవుని యొక్క ఆరాధన వలన ఈ రాశివారికి వారి యొక్క జీవితంలో మేలు చేకూర్చేలా ఉండబోతుంది, అలాగే ఈ రాశివారు వృద్ధి పొందటానికి పాటించవలసినటువంటి ముఖ్యమైన పరిహారాల గురించి కూడా ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. కాబట్టి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే ఏం చెబుతున్నామనేది పూర్తిగా కూడా అర్థమవుతుంది. ఈ రాశివారి మనస్తత్వం కనుక చూసుకున్నట్లయితే చురుకుదనం, అలాగే సమతుల్యమైనటువంటి స్వభావంతో పాటుగా పక్షపాత ధోరణి లేకుండా ఆలోచించటం, అలాగే దౌత్యపరమైనటువంటి లక్ష్యాలను ఎక్కువగా కూడా వీరు కలిగి ఉంటారు. ఇక ఈ రాశివారు ఎప్పుడూ కూడా ఏదో ఒకటి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. అంటే ఎటువంటి పనైనా సరే రాజీ లేకుండా పూర్తి చేసేస్తారు. అలాగే ఈ రాశిలో జన్మించిన వారు ఎదుటి వారిలో ఉన్న మంచి చెడులను గుర్తించి వాటిని విశ్లేషించటం, వాటిని జడ్జ్ చేయటం, అలాగే ప్రభుత్వాలను, గురువులను ప్రశ్నించేటటువంటి గొప్ప తెలివితేటలు, మంచి ఆలోచన విధానంతో కూడినటువంటి మంచి భావాలను కలిగి ఉంటారు. ఇక ఈ రాశిలో జన్మించిన వారికి త్వరగా కోపం కూడా ఎక్కువగా రాదు. ఒకవేళ కోపం వచ్చినా కూడా అది ఎక్కువసేపు ఉండదు. అయితే ఈ రాశివారు కోపానికి కారణమైన వారిని మాత్రం గుర్తు పెట్టుకొని వారి స్వభావాన్ని మాత్రం ఏమాత్రం మర్చిపోకుండా జ్ఞాపకంతో ఉంటారు. ఇక ఈ రాశిలో జన్మించిన వారు తమ అంతర్గతమైనటువంటి ఆలోచనలను ఎవరితోనూ కూడా పంచుకోరు. అలాగే ఈ రాశివారు ఇతరుల ఎత్తులకు కూడా లొంగరు. వీరు ఎత్తుకి పై ఎత్తు వేసే స్థాయిలో ఉంటారు. ఇక ఇతరులకు చేయవలసినటువంటి పనులు, ఇవ్వవలసినటువంటి ఏదైనా వస్తువులు కానీ, డబ్బు కానీ, అలాగే ఇతరులకు చేయవలసినటువంటివి పోతాయి. ఈ రాశివారి యొక్క వృత్తి, ఉద్యోగం, వ్యాపారపరంగా మనం గనక తెలుసుకున్నట్లయితే చక్కగా ఈ రాశివారికి రాబోతున్నటువంటి రోజుల్లో వారు చేస్తున్నటువంటి ఉద్యోగంలో కానీ, లేదంటే వారి తోటి ఉద్యోగుల నుండి కానీ, లేదంటే వారి పై అధికారుల నుండి కానీ వారికి కొంతవరకు అయితే ఒత్తిడికి గురైనటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే అది మీరు చేసుకున్నటువంటి కొన్ని పనుల వలన, అలాగే మీకు ఏకాగ్రత లేకపోవటం వలన మీరు కాస్త ఒత్తిడికి గురవుతూ ఉంటారు. ఇలా ఈ రాశివారు కార్యదక్షతను కూడా ఎక్కువగా కలిగి ఉంటారు. ఏదైనా కానీ ముఖ్యమైనటువంటి ఒక నిర్ణయం తీసుకునే ముందు మంచి చెడును చూసుకుని 1కి 2 సార్లు ఆలోచించి ఆ పనిని పూర్తి చేస్తారు. అలాగే ఈ రాశివారు ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకోవటంలో నిజంగా వీరికి వీరే సాటి అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వీరికి తొందరపాటుతనం అనేది ఉండదు. కాబట్టి వీరికి ఎప్పుడూ కూడా వీరి ప్రణాళిక, అలాగే వీరి ప్రవర్తన మంచి ఫలితాలనిస్తుంది. ఇక ఎదుటివారు కష్టాలలో ఉంటే ఖచ్చితంగా వారికి ఏదో ఒక విధంగా వారి వంతు ఏదైనా సహాయం చేయాలి అని అనుకుంటారు. ఈ రాశివారు బంధాలకు, అనుబంధాలకు కూడా ఎక్కువగా మంచి ప్రాధాన్యతనిస్తారు. అయితే ముఖ్యంగా ఈ రాశివారు ఎప్పటి నుండో మీ జీవితానికి సంబంధించినటువంటి ఎవ్వరికీ కూడా చెప్పుకోనటువంటి ఒక ముఖ్యమైనటువంటి రహస్యం అనేది ఇప్పుడైతే బయటపడబోతుంది. అదొక ముఖ్యమైనటువంటి రహస్యం. అంటే ఈ విషయం బయటకు వచ్చే అవకాశం ఉంది అని చెప్పుకోవచ్చు. దీని కారణంగా మీరు కొంచెం మానసికంగా ఆందోళనకు కూడా గురవుతారు. ముఖ్యంగా చెప్పాలంటే తొందరలోనే ఆ రహస్యం బయటపడుతుంది. అది ఎంతో కాలంగా మీ యొక్క జీవిత భాగస్వామి దగ్గర దాచినటువంటి రహస్యం కావచ్చు, లేదంటే ఎవరైనా మీ స్నేహితుల దగ్గర దాచినటువంటి రహస్యం కావచ్చు. ఈ రహస్యం అనేది ఈ సమయంలో బయటపడబోతుంది.
ఈ సమయంలో మీరైతే కొన్ని ఇబ్బందులను, నిందలను, ఆరోపణలను ఎదుర్కోవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అలాగే మనం కొంతమందిని చూస్తూ ఉంటాం కదా, వారి జీవితానికి సంబంధించి గతంలో వారు చేసినటువంటి కొన్ని పనుల వలన కానీ, లేదంటే పొరపాట్లు, తప్పులు ఇటువంటి వాటికి సంబంధించినటువంటి ఏవైనా కానీ కొన్ని పనుల వలన తప్పకుండా కొన్ని ఇబ్బందులైతే ఎదుర్కోవలసిన పరిస్థితులైతే ఏర్పడతాయి. ఇక ముఖ్యమైనటువంటి అంశాలు కానివ్వండి, వారు దాచిపెట్టుకున్నటువంటి అంశానికి సంబంధించినటువంటి విషయాలు కావచ్చు, ఇలా ఏదైనా కానీ ఒక సందర్భంలో ఇటువంటివి బయటకు వచ్చే అవకాశం ఉందన్నమాట. ఈ సమయంలో మీరు కొంచెం ఆందోళనకు గురి కాకుండా, ఎక్కువగా మీకు మీరు ఒత్తిడికి లోనవ్వకుండా కాస్త మీ మనసును ప్రశాంతంగా ఉంచుకుంటే మంచిదే. ఇక మీ జీవితంలో ఇప్పటి వరకు కొంత చేదు అనుభవాలు, అలాగే గుణపాఠాలు మీకు చాలా వరకు మిగిలాయి. అయితే ఈ రాశి వారికి ఈ సమయంలో వాటి వలన మీరు కొంచెం మానసికంగా కృంగిపోయేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. కాబట్టి మీరు ఈ సమయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. అయితే మీరు మాత్రం ఇటువంటి పరిస్థితి నుండి బయటపడటానికి శివనామ స్మరణను మనసులో నిత్యం కూడా పఠిస్తూ ఉండండి. శివారాధన చేసుకోవటం వలన కూడా ఇలాంటి సమస్యల నుండి బయటపడటానికి పరమేశ్వరుడు మీకు మంచి మార్గాన్ని చూపిస్తాడు. ఖచ్చితంగా స్వామివారు ఇటువంటి పరిస్థితి నుంచి మిమ్మల్ని బయటపడేయాలి అని మనసారా కోరుకోండి. ఇక ఈ రాశి జాతకులు ముఖ్యంగా శివాలయానికి వెళ్లి శివలింగానికి అభిషేకం చేసుకోవటం చాలా మంచిదే. ఈ విధంగా వీలు కాని వారు ఇంట్లో శివలింగం ఉంటే ఆ శివలింగానికైనా అభిషేకం చేసుకోవచ్చు. ఇలా కూడా వీలు కాదనుకునేవారు శివారాధన చేసుకుంటూ మీ సమయాన్ని గడపొచ్చు. అలాగే మీ మనసులో ఉన్నటువంటి బాధను స్వామికి చెప్పుకోవటానికి ప్రయత్నించండి. ఇటువంటి దైవారాధన మీరు చేసుకోవటం వలన మీకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నా కూడా అవి మిమ్మల్ని ఏమీ కూడా బాధకు గురి చేయకుండా ఉంటాయి. కాబట్టి ఈ సమయంలో భగవంతుడు తప్పకుండా మనల్ని అయితే కాపాడుతాడు అని మీరు మనసారా నమ్మండి. అలాగే ఈ యొక్క పరమేశ్వరుని యొక్క ఆరాధన వలన మీకు సంభవించేటటువంటి ఎటువంటి ప్రమాదాల నుంచైనా మీరు తప్పకుండా బయటపడాలని మనసారా స్వామిని అడగండి. ఈ నెల 23వ తేదీ తర్వాత నుండి మీ జీవితానికి, అలాగే మీ యొక్క భవిష్యత్తుకు సంబంధించి కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటటువంటి అవకాశం కూడా ఉంది. మీరు తీసుకున్న నిర్ణయాన్ని మీ కుటుంబ సభ్యులకు కూడా తప్పకుండా మీకు అనుకూలంగా ఉండే విధంగా ఆమోదిస్తారు. దీనివల్ల మీకు కాస్త మానసిక ప్రశాంతత లభిస్తుంది. అలాగే మీ జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశంగా కూడా మారబోతుంది. రాబోయే రోజులు మీకు చాలా కీలకంగా ఉండబోతున్నాయి. మీ కెరీర్ పరంగా కానీ, ఉద్యోగంగా కానీ, లేదంటే వ్యాపారంలో కానీ చక్కగా అభివృద్ధి అయితే పొందుతారు. ఈ రాశిలో పుట్టిన వారు తమ జీవితంలో ఉండేటటువంటి ప్రతికూల పరిస్థితులను అనుకూలమైనటువంటి పరిస్థితులుగా మార్చుకోవాలంటే ప్రతిరోజు కూడా పరమేశ్వరుని యొక్క ఆరాధనతో పాటు లలిత సహస్రనామాలు, అలాగే విష్ణు సహస్రనామాలు కూడా చదవటం చాలా ఉత్తమం. అలాగే ఎవరికైనా కానీ పేదవాళ్లకు అన్నదానం చేయండి. సోమవారం రోజున వస్త్రదాన రూపంలో అనాథలకు సహాయం చేయండి. మీకంతా అనుకూలంగా ఉంటుంది. కాబట్టి ఈ రాశివారు ఇప్పుడు చెప్పిన విధంగా తప్పకుండా కొన్ని పరిహారాలను, అంటే పరమేశ్వరుని యొక్క ఆరాధనను, అలాగే పరమేశ్వరుని యొక్క నామస్మరణను చేసుకుంటూ ఖచ్చితంగా మీరైతే మంచి లాభాన్ని పొందుతారు. అలాగే ఆర్థికంగా కూడా ఈ సమయంలో మీకు బాగుంటుంది. సో చూశారు కదండి, మేషరాశి వారికి సంబంధించినటువంటి విషయాల గురించి తెలుసుకున్నారు కదా. ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో మేషరాశి వారు ఉన్నట్లయితే వారితో ఈ వీడియోని షేర్ చేసుకోండి. అలాగే ఇప్పటిదాకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. ఓం శ్రీ మాత్రే నమః.